నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? బాగున్నానండి, దేవుడి దయ వల్ల. ఏంటి బోర్డు మీద ఏదో రాశారు, గ్రిడ్, కర్మ గ్రిడ్. ఓ ఇంట్రెస్టింగ్. ఏంటిది? యాక్చువల్గా ఇది లోషు గ్రిడ్ అంటారు, లోషో గ్రిడ్ యాక్చువల్ పేరు. కానీ దీని కర్మ గ్రిడ్ ఎందుకంటే ఇది శని యంత్ర బేసిక్గా ఇది. ఇప్పుడు ఇది మన జీవితంలో ఆస్ట్రాలజీతో పాటు న్యూమరాలజీ కూడా ఉంటుంది. న్యూమరాలజీ కూడా జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనం చూసుకుంటే మన జీవితంలో దేవుడు మనము ముందుకెళ్ళడానికి చాలా మార్గాలు ఇచ్చాడు. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, జెమ్ స్టోన్స్, బ్రేస్లెట్స్, క్రిస్టల్స్ ఇవన్నీ యూస్ చేసుకొని మనము ముందుకెళ్ళాలి. ఇప్పుడు కొంతమంది ఇరుక్కుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము ఈ గ్రిడ్ తీసుకుందాం. దీంట్లో ఇప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే 1-6-2000 అని ఉంది. మీరు కింద ఈ గ్రిడ్లో వేస్తే మీకు కనిపిస్తుంది 162. కానీ ఎక్కడ గీత రాలేదు, చూసారా? గీత రాలేదంటే ఇలా టిక్ టాక్టోలో మనం విన్ అవ్వాలంటే ఒక గీత పడాలి కదా, అలా ఒక గీత రావాలి. అక్కడ గీత లేదు. మీరు ఇక్కడ కానీ ఈ నంబర్ కానీ మిస్సింగ్. ఇది 8, ఇది 7. అప్పుడు వస్తే కవర్ అవుతుంది. 8 అయినా రావాలి, 7 అయినా రావాలి, ఒక లైన్ అయినా రావాలా? ఒక లైన్ అయినా రావాలి, అడ్డంగా, నిలువుగా, డైగనల్ గా. ఇంకొక డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా చెప్తాను, వేయండి. అది కూడా వేస్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇది చెప్పేస్తారా? ఇది చెప్పేస్తాను. ఇప్పుడు 8 గానీ 7 గానీ మిస్సింగ్. 8 గానీ 7 గానీ వేసుకుంటే ఒక లైన్ వస్తుంది. అంటే జీవితంలో ఒక డైరెక్షన్ వస్తుంది, మనిషికి క్లారిటీ వస్తుంది. నేను ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, కెరియర్ లో, జీవితంలో తెలుస్తుంది. ఎవరికైతే మిస్సింగ్ నంబర్స్ వస్తాయో వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది, వాళ్ళు ఇరుక్కుంటారు. ఇప్పుడు ఈ మనిషికి 8 నంబర్ మిస్సింగ్, 7 నంబర్ మిస్సింగ్. సరే, మనం 7 నంబర్ మిస్సింగ్ కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఈ మనిషితో ఎప్పుడు నంబర్ 7 అనేది ఉండాలి. 7 ఉండాలి అంటే మనం బ్రేస్లెట్స్, మాల హెల్ప్ తీసుకుంటే నంబర్ 7 బ్లాక్ రుద్రాక్ష ఆర్ టైగర్ ఐ, ఈ 2 మాలలు లేకపోతే బ్రేస్లెట్ ఇవి చేతికేసి ధరిస్తే ఈ 7వ నంబర్ అనేది కేతువు నంబర్. సో ఇతనికి కేతువు ప్లస్ అయ్యి ఇతని లోషో గ్రిడ్ లో అప్పుడు 7 అనే పొజిషన్ దగ్గర 7 అనేది యాక్టివ్ అవుతుంది. సో ఎప్పుడు అతనికి ఆ మాల, ఆ బ్రేస్లెట్ అనేది ఎప్పటికీ ఉండాలి. ప్లస్ ఇతను కేతు గ్రహానికి ఆరాధన చేయాలి. లేకపోతే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు, తెలియక. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు, స్టక్ అయిపోతారు. ఇప్పుడు మనం గుడికి ఎందుకు వెళ్తాం? బేసిక్గా మనకు ప్రాబ్లం వచ్చింది, అదేదో ప్రాబ్లం సాల్వ్ చేస్తాడని కాదు, మనకు ఒక దారి వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది. ఒక ఐడియా కోసమే కదా మనం ఎదురు చూస్తుంది. ఆ ఐడియా అనేది రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ద సేమ్ థింగ్. ఆ ఐడియా రావడానికి, జీవితం ముందుకెళ్ళడానికి ఎప్పుడైతే మనిషి ఇరుక్కుంటాడో ఏదో ఒక ప్రాబ్లం వచ్చి, అప్పుడు ఆ నంబర్కి సంబంధించిన పూజ నిత్యం ఆరాధన చేయలేం. కాబట్టి ఆ బ్రేస్లెట్ మనతో ఉంటే చాలా మంచిది. బ్లాక్ రుద్రాక్ష అనేది స్పిరిచువాలిటీకి సంబంధించిన రుద్రాక్ష. ఆల్మోస్ట్ దేవుడితో సమానమే అది బ్లాక్ రుద్రాక్ష అనేది. రుద్రాక్షం కాబట్టి మళ్ళీ నల్ల రుద్రాక్షం కాబట్టి. సో 7వ నంబర్ ఎవరికైతే మిస్ అయింది వాళ్ళు నల్ల రుద్రాక్షల బ్రేస్లెట్ వేసుకుంటే చాలా మంచిది. సో ఒక్కొక్క నంబర్ మిస్ అయినందుకు మనం ఒక్కొక్క మాల వేసుకోవాలి. చూసుకుందాం. నంబర్ 1 తులసి మాల, నంబర్ 2 ముత్యం మాల, నంబర్ 3 సిట్రిన్ బ్రేస్లెట్, నంబర్ 4 ఎమిథిస్ట్, 5 గ్రీన్ అవెంచురా, 6 హెమటైట్, 7 చెప్పుకున్నాం. 8కి కరుంగలి మాల వేసుకోవచ్చు, కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. దాని బదులు మనం నవగ్రహ మాల కూడా వేసుకోవచ్చు. నంబర్ 9 రెడ్ జాస్పర్. ఇవన్నీ క్రిస్టల్స్ పేరు యాక్చువల్గా. ఇవన్నీ క్రిస్టల్స్. ఈ క్రిస్టల్స్తో సంబంధించిన మాలలు లేకపోతే బ్రేస్లెట్స్ వేస్తే చాలా మంచిది, మన హెల్ప్ అవుతుంది. ఇప్పుడు 2-3 నంబర్స్ మిస్ అయి ఉంటాయి గ్రిడ్ లో, అప్పుడు
బేసిక్ గా 1 నంబరే మిస్ అవుతుంది, కొంతమందికి అప్పుడప్పుడు 2 నంబర్స్ కూడా మిస్ అవుతాయి. అలాంటప్పుడు అతను 2 వేసుకోవాల్సి వస్తుంది. 2 వేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక నంబర్ చెప్తానారా, చేద్దామా? చేద్దాం. ఓకే, సో రాండమ్ గా ఏదైనా చెప్తాను. చెప్పండి, పర్లేదు. 1985 6th ఏ నెల? 3rd. ఓకే, ఇప్పుడు వేద్దాం. 6 3 3 1 1 9 9 8 8 and 5. 5. ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక నంబర్ వచ్చింది, ఒక లైన్ ఫామ్ అయింది. సో రైట్, ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు లైవ్ లో రికార్డ్ అవుతుంది, చెప్పొచ్చా? ఇప్పుడు ఒక గీత ఫామ్ అయిందా? ఇప్పుడు 2 గీత ఫామ్ అవ్వాలంటే ఈ నంబర్ మిస్ అయింది. ఈ నంబర్ మిస్ అయింది. అవును, ఏంటా నంబర్? 7 మిస్ అయింది. 7 ఇందాక చెప్పుకున్నట్టు. తర్వాత ఇక్కడ కూడా ఒక గీత మిస్ అయింది, చూడండి. కరెక్ట్. ఈ నంబర్ ఏంటి? 2 మిస్ అయింది. 2 మిస్ అయింది. 2 7 మిస్ అయింది. ఇక్కడ కూడా మిస్ అయింది. ఇటు నుంచి లైన్ చూసుకుంటే 1 మిస్, 4 మిస్ అయింది. సో ఎన్ని లైన్స్ వస్తే మనకు అంత మంచిది కదా. అదే 3 లైన్స్ వస్తే 3 మంచిది. మీ ఇష్టం, మీరు ఏదైనా వేసుకోవచ్చు. 4 2 7 4 వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు, 7 వేసుకోవచ్చు, మీ ఇష్టం. అమెథిస్ట్ కానీ, పర్ల్ కానీ, టైగర్ ఐ కానీ. సో మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు వేసుకొని ఏ నంబర్ అయితే మిస్ అవుతుందో ఆ నంబర్ వేసుకుంటే చాలా మంచిది. ఒక లైన్ కాదు, ఇలా 2-3 లైన్స్ ఉంటే ఇంకా మంచిది. ఎన్ని లైన్స్ ఉంటే అంత మంచిది మీకు. సో ఈ క్రిస్టల్స్ వాడి మీ న్యూమరాలజీలో ఉన్న దోషాన్ని మీరు తొలగించుకోవచ్చు. కానీ ఒక కండిషన్, ఇది మాల ఎప్పుడు వేసుకుంటూ ఉండాలి. ఇంకోటి, కొంతమంది అడుగుతారు, మేము జనరల్ గా మాల వేసుకోవాలి, ఏ మాల వేసుకోవాలి అంటే నేను చెప్పేది అందరికి, గురువు సంబంధించిన సిట్రిన్ మాల వేసుకోవండి. ఎవరికైనా పడుతుంది. గురువు అనేది ఎప్పుడు పాజిటివ్, ఎవరికి నెగిటివ్ చేయడు. సో ఓకే, అదేమో ఫర్ ఎగ్జాంపుల్ అసలు గ్రిడ్ లో ఎలా నంబర్స్ ఉన్నాయో పైన వేసి చూపించారు. సో మీరు అది బేస్ చేసుకుని మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కింద గ్రిడ్ వేసుకుని చేసుకోండి, అంతే కదా? అంతే. రైట్. మొత్తం ఇప్పుడు లైన్ వచ్చింది, లైన్ అలా రావటం దేనికి సంకేతం? డైరెక్షన్ కి సంకేతం. ఒక డైరెక్షన్. మన జీవితం అనేది ఒక గ్రహం మీద డిపెండ్ అయ్యలేదు, 2-3 గ్రహాల హెల్ప్ తోనే ఒక డైరెక్షన్ వస్తుంది. కష్టము, అదృష్టము, తెలివితేటలు, ఇలా దీనికి ఒక కాంబినేషన్ ఉంటుంది. మన జీవితం అనేది శని, సూర్యుడు, శుక్రుడు ఈ 3 కలిస్తే ఒక డైరెక్షన్ వస్తుంది. లేకపోతే శని, బుధుడు, చంద్రుడు, ఇది ఒక డైరెక్షన్. ఏదైనా 3 గ్రహాలు కలిపి మనకు ఒక డైరెక్షన్ ఇస్తాయి జీవితంలో. పర్టికులర్ గా వీళ్ళు శనితో రిలేట్ అయ్యి ఉన్నారు, వీళ్ళు ఇంచుమించు ఈ జాతక స్థితి అనేది 8 తో రిలేట్ అయి ఉన్నారు. కాబట్టి ఒక్కొక్క జాతక మనిషి ఒక్కొక్క గ్రహంతో రిలేట్ అయి ఉంటాడు. ఇప్పుడు ఈ లైన్ కూడా వస్తుంది, 4 తీసుకుంటే మీకు ఈ లైన్ కూడా మెయిన్ 8 ఉంది, చూడండి ఈ లైన్. సో 8 డిపెండెంట్ జాతకం అని తెలుస్తుంది ఇక్కడ మనకు. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ పాయింట్ అండ్ ఇండికేషన్ దట్ 8 ఈస్ రిలేటెడ్. నైస్, బ్యూటిఫుల్ అండి. సో ఇలా ఇవి అన్ని అఫోర్డబుల్ గానే ఉంటాయి కదా? ఇవన్నీ 1000 రూపాయల లోపలే ఉంటాయండి. 1000-2000 అంతే, దాని మించి దాట క్రిస్టల్స్. ఇప్పుడు నేను జెమ్ స్టోన్స్ రాయొచ్చు 10,000 20,000 లక్ష, కానీ నాకు తెలుసు కామన్ మ్యాన్ తట్టుకోలేడు. అందుకనే అందరికి అఫోర్డబుల్ క్రిస్టల్స్ రాశాను. సేమ్ పని కూడా చేస్తాయి. ఇప్పుడు జెమ్ స్టోన్స్ ఎలా పనిచేస్తాయి, క్రిస్టల్స్ కూడా అలాగే యాజ్ ఇట్ ఈస్ పని చేస్తాయండి. జెమ్ స్టోన్ అయినా క్రిస్టల్ అయినా అంత ఎనర్జీ. ఇప్పుడు ఎనర్జీ అనేది మనకి గ్రహాన్ని నుంచి వస్తుంది. దీస్ ఆర్ జస్ట్ రిసీవర్స్. దిస్ ఆర్ జస్ట్ రిసీవర్డ్, సిమ్ కార్డ్స్ లాంటారు. ఎనర్జీ అయితే అక్కడ నుంచి వస్తుంది కదా, గురువు నుంచి, సన్ నుంచి. రైట్, బ్యూటిఫుల్ అండి. మంచి సబ్జెక్ట్ చెప్పారు. డెఫినెట్ గా ఇప్పుడు మీరు క్లియర్ గా చెప్పేశారు, ఏ నంబర్స్ మిస్ అయితే ఏమేమి వేసుకోవచ్చు అనేది క్లియర్ గా చెప్పేశారు. కాబట్టి దీన్ని హెల్ప్ తీసుకుని ఖచ్చితంగా ఇవి అఫోర్డబుల్ ప్రైసెస్ లో కూడా ఉంటాయి. కాబట్టి మీకు తెలిసిన, మీకు ఎక్కడ పరిచయం ఉంటే అక్కడ హ్యాపీగా తీసుకోండి, అంతేనా? అవును, మీకు దగ్గర ఉన్న ప్రదేశాల్లో తీసుకోవచ్చు. నేనేదో చెప్తున్నాను ఈ షాప్ లో తీసుకోవండి, ఇక్కడ ఏం బిజినెస్ రన్ చేయట్లేదు అంటే చాలా మంది అనుకుంటారు నన్ను చూసి జెమ్ స్టోన్స్ అమ్మేస్తాడు. చక్కటి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు. నమస్తే. నమస్తే.